తల్లిదండ్రులు కాబోతున్నారా? ముందుగా కంగ్రాట్స్! ఈ కొత్త ప్రయాణంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం కదా. అందుకే ఈరోజు మనం మెటర్నిటీ ఇన్సూరెన్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇది మీ ఈ అద్భుతమైన జర్నీకి ఎలా అండగా నిలుస్తుందో తెలుసుకుందాం. నిజమే కదా. మన జీవితంలోకి ఒక చిన్నారి రాబోతోందంటే ఆ సంతోషమే వేరు. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎలాంటి లోటు ఉండకూడదని ప్లాన్ చేసుకుంటాం. అదొక అద్భుతమైన ఫీలింగ్. అయితే ఈ సంతోషంతో పాటు కొన్ని బాధ్యతలు కూడా వస్తాయి. ముఖ్యంగా వైద్య ఖర్చులు. డెలివరీకి, హాస్పిటల్స్కి అయ్యే ఖర్చుల గురించి ముందే ప్లాన్ చేసుకోవాలి కదా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదేనండి మెటర్నిటీ ఇన్సూరెన్స్. సరే, ఈరోజు మనం ఏమేమి విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత తల్లికి, బిడ్డకి ఎలాంటి కవరేజ్ ఉంటుంది, పాలసీ అసలు ఎలా పనిచేస్తుంది, ఏ ప్లాన్ ఎంచుకోవాలి, చివరగా మనం తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్ ఏంటి, వీటన్నింటి గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. పదండి. ఓకే, మనం మొదటి టాపిక్ మీ జర్నీని ప్లాన్ చేసుకోవడం. చూడండి, మెటర్నిటీ ఇన్సూరెన్స్ విషయంలో ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైంలో ప్లాన్ చేసుకుంటేనే సరైన బెనిఫిట్స్ పొందగలుగుతాం. ఈ ప్లానింగ్లో ఒక మంచి విషయమేంటంటే, చాలా పాలసీలు ఇప్పుడు 3 ఏళ్ల టెన్యూర్తో వస్తున్నాయి. దీనివల్ల లాభమేంటో తెలుసా? ప్రతి ఏడాది రెన్యువల్ చేయాలనే టెన్షన్ ఉండదు. ఒక్కసారి తీసుకుంటే 3 ఏళ్ల వరకు నిశ్చింత. ఈ పేపర్ వర్క్ గొడవ లేకుండా హ్యాపీగా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పాలసీ తీసుకున్న మరుసటి రోజు నుంచే అన్నీ కవర్ అవ్వవు. దీనికి కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అవేంటంటే, యాక్సిడెంట్స్ కాకుండా వేరే ఏ అనారోగ్యానికైనా 30 రోజులాగాలి. ఇక మన మెయిన్ పాయింట్ మెటర్నిటీ అంటే డెలివరీ ఖర్చులకు ఖచ్చితంగా 9 నెలలు వెయిట్ చేయాలి. అందుకే ఫ్యామిలీ ప్లాన్ చేసుకునేటప్పుడే ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ముందే ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వాటికి కవరేజ్ రావడానికి 3 సంవత్సరాలు పడుతుంది. సో ఈ టైం లైన్స్ మనసులో పెట్టుకునే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ మెటర్నిటీ బెనిఫిట్స్ పొందడానికి తల్లి వయస్సు కూడా ఒక క్రైటీరియా. గరిష్టంగా 45 ఏళ్ల లోపున్న వాళ్లకే ఈ కవరేజ్ వర్తిస్తుంది. సరే, ప్లానింగ్ గురించి చూశాం కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్ తల్లికి, బిడ్డకి ఎలాంటి కవరేజ్ ఉంటుందో చూద్దాం. అంటే హాస్పిటలైజేషన్ నుంచి పోస్ట్నాటల్ కేర్ వరకు ఏమేం కవర్ అవుతాయో తెలుసుకుందాం. ఈ పాలసీలో మీకు కంప్లీట్ హాస్పిటలైజేషన్ కవర్ లభిస్తుంది. అంటే హాస్పిటల్లో 24 గంటల కన్నా ఎక్కువ ఉండాల్సి వస్తే అది కవర్ అవుతుంది. కొన్నిసార్లు చిన్న ట్రీట్మెంట్స్కి 24 గంటల లోపే డిశ్చార్జ్ చేస్తారు. వాటిని డే కేర్ ట్రీట్మెంట్స్ అంటారు. అవి కూడా కవర్ అవుతాయి. అంతేకాదు, హాస్పిటల్లో చేరడానికి 30 రోజుల ముందు అయ్యే ఖర్చులు, అలాగే డిశ్చార్జ్ అయ్యాక 60 రోజుల వరకు అయ్యే మందుల ఖర్చులు, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఈ కవరేజ్లో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి మెటర్నిటీ కవర్. ఇది డెలివరీ టైంలో అయ్యే హాస్పిటల్ ఖర్చులు, ప్రీనేటల్, పోస్ట్నేటల్ ఖర్చులను చూసుకుంటుంది. రెండోది న్యూబార్న్ బేబీ కవర్. అంటే పుట్టిన బిడ్డకి మొదటి రోజు నుంచి 90 రోజుల వరకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆ వైద్య ఖర్చులన్నీ ఈ కవరేజ్ కింద వస్తాయి. ఇంకో విషయం, ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ అవసరమైతే దానికోసం కూడా కవరేజ్ ఉంటుంది. ప్రతి క్లెయిమ్కి 1000 రూపాయల వరకు అంబులెన్స్ ఛార్జీలు పొందొచ్చు. ఓకే, ఇప్పటిదాకా ఏమేం కవర్ అవుతాయో చూశాం. కానీ అసలు ఈ పాలసీని ఎలా వాడుకోవాలి, క్లెయిమ్స్ ఎలా చేయాలి, ఇంకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ విషయాలన్నీ వివరంగా చూద్దాం. అందరికీ ఇష్టమైన ఫీచర్ క్యాష్లెస్ క్లెయిమ్. ఇది చాలా సింపుల్. ప్రాసెస్ ఏంటంటే, మీ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ ఉన్న నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి మీ హెల్త్ కార్డ్ చూపిస్తే చాలు. మీరు మీ జేబులోంచి ₹1 కూడా కట్టక్కర్లేదు. ట్రీట్మెంట్ పూర్తయ్యాక ఇన్సూరెన్స్ కంపెనీయే నేరుగా హాస్పిటల్తో బిల్లులన్నీ సెటిల్ చేసుకుంటుంది. ఇక్కడొక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ క్లెయిమ్ ప్రాసెస్లో ఏజెంట్ పాత్ర ఏమీ ఉండదు. అంతా మీరే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నెట్వర్క్ లిస్ట్లో లేని హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పుడు కూడా కంగారుపడక్కర్లేదు. దానికి రీయింబర్స్మెంట్ ఆప్షన్ ఉంటుంది. అంటే ముందు మీరు బిల్లులు కట్టి ఆ తర్వాత ఒరిజినల్ బిల్స్, రిపోర్ట్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. వాళ్లు వెరిఫై చేసి డబ్బుని మీకు తిరిగి ఇచ్చేస్తారు. అందుకే ఏమేం డాక్యుమెంట్లు కావాలో ముందే ఒక లిస్ట్ పెట్టుకోవడం మంచిది. ఇంకా మీ ఏజెంట్, వాళ్ల సీనియర్ మేనేజర్ నంబర్లతో పాటు కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ను ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి. ఎమర్జెన్సీలో చాలా ఉపయోగపడుతుంది. ఇక ఒక సూపర్ బెనిఫిట్ ఉంది. అదే నో క్లెయిమ్ బొనాన్జా.
ఇది ఒక ఆప్షనల్ ఫీచర్. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు 3 ఏళ్ల పాలసీ పీరియడ్లో ఒక్క క్లెయిమ్ కూడా చేయకపోతే మీ బేసిక్ ఇన్సూరెన్స్ అమౌంట్ 100% పెరుగుతుంది. అంటే మీ సమ్ ఇన్సూర్డ్ డబుల్ అవుతుంది. ఆరోగ్యంగా ఉన్నందుకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే ఒక రివార్డ్ లాంటిదన్నమాట. హెల్త్ సెక్యూరిటీతో పాటు ఈ పాలసీ మీకు ట్యాక్స్ సేవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మీరు కట్టే ప్రీమియం మీద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80D కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అన్నీ బానే ఉన్నాయి. కానీ ఏ ప్లాన్ తీసుకోవాలి? ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్ అదే. మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఆప్షనో ఎలా డిసైడ్ అవ్వాలో చూద్దాం. ఉదాహరణకి ఒక 3 లక్షల ప్లాన్ని, ఒక 5 లక్షల ప్లాన్ని కంపేర్ చేద్దాం. చూసారుగా, మెటర్నిటీ కవర్, న్యూబార్న్ బేబీ కవర్ రెండూ 5 లక్షల ప్లాన్లో ఎక్కువగా ఉన్నాయి. మీరు మెట్రో సిటీలో ఉంటే అక్కడ హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 5 లక్షల ప్లాన్ బెటర్ ఆప్షన్ కావచ్చు. మీ బడ్జెట్, మీ అవసరాలను బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. రెండిట్లోనూ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ కవరేజ్ ఉంది, అది మంచి విషయం. ఓకే, మన ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ముఖ్యమైన నిబంధనలు. ఏ ఇన్సూరెన్స్ పాలసీ అయినా సరే టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్స్క్లూజన్స్ అంటే ఏవి కవర్ అవ్వవో తెలుసుకోవటం చాలా అవసరం. సో ఏమేం కవర్ అవ్వవో కొన్ని ఉదాహరణలు చూద్దాం. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజుల్లో వచ్చే అనారోగ్యాలు, ఆయుర్వేదం, హోమియో లాంటి నాన్ అలోపతిక్ ట్రీట్మెంట్స్, స్మోకింగ్ లేదా ఆల్కహాల్ వాడకం వల్ల వచ్చే జబ్బులు, సాధారణ కంటి, చెవి పరీక్షలు, ఇలాంటివి కొన్ని కవర్ అవ్వవు. ఈ లిస్ట్ని ముందే తెలుసుకుంటే తర్వాత క్లెయిమ్ టైంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకొక పదం కోపేమెంట్. ఇది అందరికీ వర్తించదు. 61 సంవత్సరాలు దాటిన వాళ్లు పాలసీ తీసుకుంటే వాళ్లకు అయ్యే క్లెయిమ్లో 20% వాళ్లు పెట్టుకోవాలి, మిగిలిన 80% కంపెనీ ఇస్తుంది. దీన్నే కోపేమెంట్ అంటాం. మీకు ఒక మంచి అవకాశం కూడా ఉంటుంది. అదే ఫ్రీ లుక్ పీరియడ్. అంటే మీకు పాలసీ డాక్యుమెంట్స్ చేతికొచ్చాక 30 రోజుల టైం ఉంటుంది. ఆలోపు పాలసీ నచ్చకపోతే మీరు దాన్ని తిరిగిచ్చేయొచ్చు. కొంత అమౌంట్ కట్ చేసుకుని మిగిలింది రీఫండ్ చేస్తారు. చూడండి, ఇన్సూరెన్స్ అనేది నమ్మకం మీద నడుస్తుంది. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆరోగ్య వివరాలన్నీ నిజాయితీగా డిక్లేర్ చేయడం చాలా ముఖ్యం. అటు కస్టమర్గా మీరు, ఇటు కంపెనీ ఇద్దరూ నిజాయితీగా ఉండాలి. అలాగే మీ పాలసీ వివరాల గురించి మీ స్పౌజ్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా చెప్పండి. ఎమర్జెన్సీలో వాళ్లకు తెలియాలి కదా. ఒకవేళ మీకు కంపెనీ సర్వీస్తో ఏవైనా ఇబ్బందులు వస్తే మీరు నేరుగా IRDA అంబుడ్స్మన్కి కంప్లైంట్ చేయవచ్చు. ఇది మీ హక్కు. సో ఈ వివరాలతో మెటర్నిటీ ఇన్సూరెన్స్పై మీకొక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. కరెక్ట్ ప్లానింగ్తో ఎలాంటి ఫైనాన్షియల్ టెన్షన్ లేకుండా మీరు ఈ అద్భుతమైన పేరెంట్హుడ్ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి స్పష్టత వచ్చింది కదా. మరి మీ మాతృత్వ ప్రయాణంలో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి?